జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాపై నిషేధాన్ని మరో 5 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. చట్టవిరుద్ధమైన సంఘంగా పేర్కొంటూ సిమిపై నిషేధాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం పొడిగించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద సిమిపై నిషేధాన్ని మరో 5 ఏళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. భారతదేశ సార్వభౌమాధికారం, భద్రత, సమగ్రతకు భంగం వాటిల్లేలా సిమి ప్రయత్నిస్తూ ఉందని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశానికి వ్యతిరేకంగా ఎన్నో కుట్రలకు పాల్పడమే కాకుండా శాంతి మత సామరస్యం లేకుండా చేయాలని ఎన్నో దారుణాలకు సిమి ఒడిగట్టిందని హోం మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాపై జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అవలంబిస్తూ ఉన్నారని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం ట్విట్టర్లో తెలిపింది. యూఏపీఏ కింద మరో 5 ఏళ్ల పాటు సిమిని చట్ట విరుద్ధమైన సంఘంగా ప్రకటిస్తున్నట్లు తేల్చి చెప్పింది. 2014లో భోపాల్ జైల్ బ్రేక్, 2014లో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో పేలుడు, 2017లో గయా పేలుళ్లతో సహా దేశంలో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో సిమి సభ్యులు భాగమయ్యారు. ఉత్తరప్రదేశ్, కేరళ, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో సిమి కార్యకలాపాలు నిర్వహించింది. సిమిపై 2014 ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం తొలిసారి నిషేధం విధించింది. 2019లో ఈ నిషేధాన్ని 5 ఏళ్ల పాటు పొడిగించింది. ఇప్పుడు మరో 5 ఏళ్లు నిషేధం ఎదుర్కొనుంది. 1977 ఏప్రిల్లో ఉత్తరప్రదేశ్ అలీగఢ్లోని ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్ మహమ్మద్ అహ్మదుల్లా సిద్దికి సిమిని స్థాపించారు. విద్యార్థుల కోసమే ఈ సంస్థ అన్నట్లుగా మొదట్లో చెప్పుకున్నారు. ఆ తర్వాత యువతను ఈ సంస్థ తీవ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా చేసిందనడానికి బలమైన సాక్ష్యాలు అధికారులు సంపాదించారు. దీంతో సిమి మీద భారత ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.